నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. సాయంత్రం సిట్ చీఫ్ ను కలవనున్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు. రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఏపీ నేత కాకాని, నటి హేమ క్లారిటీ. నేటితో ముగినున్న ఎమ్మెల్సీ జ్యుడిషియల్ కస్టడీ ముగింపు. కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ కు కేసు మార్పు. ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎదురు కాల్పులు. మావోయిస్టు కాల్పులో జవాన్ మృతి, పలువురికి గాయాలు. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. ఈ నెల 31 నాటికి కేరళకు ఎంట్రీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ జరిగిన హింసపై దర్యాప్తు చేసిన సిట్ బృందాన్ని వైసీపీ ప్రతినిధులు కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు సిట్ చీఫ్ వినీత్ ప్రిజిలాల్తో భేటీ కానున్నారు వైసీపీ ప్రతినిధుల బృందం. పోలింగ్ రోజు మరుసటి రోజు రాష్ట్రంలో జరిగిన హింస, దౌర్జన్యం సంఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలను సిట్కి వివరించనుంది పార్టీ బృందం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఎన్నికల వేళ జరిగిన హింసపై దర్యాప్తు చేసిన సిట్ బృందాన్ని వైసీపీ ప్రతినిధి వాళ్ళ కలవనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిట్ బృందంతో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటనలకు సంబంధించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిట్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎన్నికల రోజు, ఆ తర్వాత కూడా హింస చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన సిట్ ను ఏర్పాటు చేయాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్ పల్నాడు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా పర్యటించింది. వాస్తవానికి పరిస్థితులు ఏంటి, గొడవలకు కారణాలు ఏంటి అనే అంశాలను విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా సిట్ తో సమావేశం అవుతుంది. ఈ సమావేశం సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలోను, చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల పైన సిట్ బృందానికి ఫిర్యాదు చేయనుంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు తెలుగుదేశం పార్టీనే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ ఉంది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఏదైతే అధికారులను కొన్ని జిల్లాల్లో మార్పులు చేశారో, ఆ మార్పులు జరిగినటువంటి జిల్లాల్లోనే పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఈరోజు సిట్ బృందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందజేయనున్నారు. ప్రధానంగా ఎన్నికల రోజు పోలింగ్ సక్రమంగా జరగకుండా ఉండేందుకు గాను, పోలింగ్ సక్రమంగా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది కాబట్టి పోలింగ్ కు ప్రజలు రాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ దాడులకు పాల్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఘర్షణను సృష్టించినటువంటి పరిస్థితి కాబట్టి ఇదే అంశాలను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశాలను గతంలో ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ బృందం ముందు కూడా ఈ అంశాలను పూర్తి ఆధారాలతో సిట్ బృందానికి ఇవ్వనున్నారు. ప్రధానంగా తాడిపత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి
పోలీసులే వెళ్లారు. పోలీసులు వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన జరిగినటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన జరిగినటువంటి దాడులు, వీటన్నింటినీ కూడా పూర్తి ఆధారాలతో సిట్ ప్రతినిధి బృందానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందజేయనున్నారు. రాష్ట్రంలో ఘర్షణలు కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి కౌంటింగ్ నాటికి ఈ అల్లర్లు మరింత విస్తృతంగా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా సిట్ బృందాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరనున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రమేష్. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ రిపోర్ట్ రెడీ అయింది. ఘటనల వెనుక ఉన్నదెవరన్న దానిపై ఆరా తీసిన అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. రిపోర్టును డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ అందించనున్నారు. అనంతరం ఈ నివేదికను సీఈసీకి చేర్చనున్నారు. ఇక ఈ నివేదిక ఆధారంగా నేతల విచారణలు, అరెస్టులుండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరిపై ఈసీ చర్యలు తీసుకోనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్రం రణరంగంగా మారింది. హింసాత్మక ఘటనతో ఏపీ అట్టుడికిపోయింది. ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారకులు ఎవరైనా దానిపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. సిట్ టీమ్ చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం అల్లర్లు జరిగిన అనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలో పర్యటించింది. వీడియో ఫుటేజ్ అక్కడి స్థానికుల ద్వారా ఆరా తీసింది. ఇక తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఇప్పటివరకు 575 మంది పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అలాగే తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీని సైతం సిట్ సభ్యులు పరిశీలించారు. ధ్వంసమైన వాహనాల వివరాలు సేకరించిన అధికారులు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లెలోనూ పర్యటించిన సిట్ బృందం రాళ్ల దాడి జరిగిన టీడీపీ, వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. ఇక మరోవైపు తాడిపత్రిలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అల్లర్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇదిలా ఉంటే హింసాత్మక ఘటనపై విచారణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అయితే ఈ బృందంపై విమర్శలు గుప్పిస్తున్నారు పలువురు ప్రతిపక్ష నేతలు. సిట్ టీంలో చాలా మంది మాజీ డీజీపీ రాజేంద్ర రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని అనుమానిస్తున్న తెలుగు తమ్ముళ్లు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని విమర్శిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతి సంతోష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సంతోష్. ఏదైతే ఏపీలో మే 13వ తేదీన ఇక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకి పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఇక హింసాత్మక ఘటనలు కూడా ఇక ఏపీలో చోటు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక పోలింగ్ రోజే కాదు, పోలింగ్ అనంతరం కూడా కొన్ని ఎక్కువగా హింసాత్మక ఘటనలు చోటు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు జిల్లాతో పాటు ఇక అనంతపురం, తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఘర్షణలు తలెత్తిన పరిస్థితులు కూడా కనబడ్డా ఉన్నాయి. ఇక దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో ఒక హుటాహుటిన సిఎస్, డీజీపీ సైతం కూడా ఇస్తనాకి వెళ్ళడం జరిగింది. అనంతరం కూడా సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క సిట్ సారథి అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్
ఆధ్వర్యంలో 13 మంది సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా ఇక్కడికే క్షేత్రస్థాయిలో వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పునరావృతం, అదేవిధంగా అక్కడ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు అధికారులను అందరినీ కూడా ఆరా తీయడం కూడా జరిగింది. ఇక అధికారులపై కూడా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై కూడా ఇక శాఖపరమైనటువంటి చర్యలకు కూడా రంగం సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఛార్జ్ మెమో సైతం కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఇక అధికారులకి ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి నాయకులపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. పెద్దారెడ్డి లాంటి వ్యక్తులపై కూడా ఇక ఈ యొక్క హింసాత్మక ఘటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరిపై కూడా కేసులు నమోదు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి దర్యాప్తుని వేగవంతం చేసి డీజీపీకి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఈ సిట్ దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ బృందంలో దాదాపు మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వారికి అనుకూలంగా చేస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక టీడీపీ ముఖ్య నాయకులందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నాయకులు సైతం కూడా సిట్ కార్యాలయాన్ని సందర్శించి వైసీపీ ముఖ్య నాయకులపై కేసులు పెట్టడం ఏంటి అంటూ కూడా ఇక పూర్తి స్థాయిలో వారు కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే కేసులు ఉంటాయో ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఏదైతే ఇటు టీడీపీ వైసీపీ నాయకులు గవర్నర్ తో పాటు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదులు అందిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇప్పుడు సిట్ దర్యాప్తు బృందం ఇప్పుడు ఏ విధమైనటువంటి కేసులు పెట్టబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురిపై అయితే కనుక కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. A1 నుంచి A13 వరకు కూడా ఇక తిరుపతిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేసులు నమోదు చేయడంతో పాటు ఇక 500 మందికి కూడా గుర్తించి ఏదైతే ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఇక ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో ఇక వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే పలువురిపై కేసులు పెట్టినటువంటి సెక్షన్లు సైతం కూడా వీటిపై ఆరా తీయడం, ఏదైతే బలంగా ఉండే సెక్షన్లను సైతం కూడా పెట్టేందుకు కూడా ఈ యొక్క సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించే విధంగా కూడా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా పూర్తి స్థాయిలో నివేదిక అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడంతో 2 రోజుల్లోనే వెంటనే సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఈ యొక్క దర్యాప్తు బృందాన్ని ఏదైతే ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క రంగం అనేది కూడా వేగవంతం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ యొక్క జిల్లాల్లో పల్నాడు కావచ్చు, అదేవిధంగా తాడిపత్రి, తిరుపతి ఈ యొక్క జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లో చేస్తున్న నేపథ్యంలో ఇంకా అదుపులోకి తీసుకురాకపోవడంపై అయితే కనుక పోలీసులను సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా సీరియస్ అవ్వడం కూడా జరుగుతా ఉంది. అంతేకాకుండా జూన్ 19 వరకు ఏదైతే జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడతాయో ఆ వెలువడే రోజు కాకుండా 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు కొనసాగుతాయి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర ఏదైతే ఏపీలో రంగంలో దించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో అసలు తీసుకొచ్చే విధంగా సంతోష్. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది.
ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది, కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని, ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వడంతో మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది. ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది, కొన్ని షరతులు విధించింది. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని, ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, తెలంగాణ కేబినెట్ ఈరోజు 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ కేబినెట్ నిర్వహించేందుకు ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే కొన్ని ఆంక్షలు పెడుతూ ఈ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విభజన అంశాలు ఉన్నాయో, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి కూడా కండిషన్ పెట్టడం జరిగింది. అత్యవసరమైనటువంటి ఏదైతే జూన్ 4 వరకు అత్యవసరమైనటువంటి విషయాలు మాత్రమే కేబినెట్లో చర్చించాలని చెప్పి కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా జూన్ నుండి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి పాఠశాలలకు సంబంధించి పుస్తకాల పంపిణీ, అలాగే యూనిఫామ్ సంబంధించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు వర్షాకాలం రాబోతోంది. ఈ లోపుగానే ఏదైతే ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి ఏదైతే ఇప్పుడు ఊర్లలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ నుండి ధాన్యం తరలించేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దానికి సంబంధించి వేగవంతం చేసేలా కూడా చర్యలు తీసుకునేలా కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు ఏదైతే మేడిగడ్డ సుందిల్లా బ్యారేజ్కు సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మధ్యంతర నివేదిక కూడా అందించింది. కాబట్టి దాన్ని రిపేర్ చేయాలా లేకుంటే దాన్ని ఏం చేయాలి అనే దానిపైన కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం ముందుగానే చెప్పింది, అత్యవసరమైన విషయాలు మాత్రమే కేబినెట్లో చర్చించాలి. ఏదైతే ఈ విభజన అంటే జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. కాబట్టి విభజన అంశాలు ఇంకా కొలిక్కి రాలేదు. కాబట్టి దీనిపైన కూడా ఎలాంటి చర్చ జరపవద్దు. మరోవైపు రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటూ కూడా కేబినెట్ ఈ 2 అంశాలు లేకుండా నిర్వహించాలి. అత్యవసరమైన అంటే జూన్ 4 వరకు, అంటే రాష్ట్రంలో జూన్ 6 వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంది. కాబట్టి ఎలాంటి ప్రభావితం చేసేటువంటి అంశాలు కేబినెట్లో పెట్టకూడదు అని చెప్పి కూడా కండిషన్ పెడుతూ ఎన్నికల సంఘం ఈ కేబినెట్ సమావేశానికి ఆమోదం తెలిపింది. మొత్తంగా ఈరోజు 3 గంటలకు కేబినెట్ సమావేశమై రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే రానున్నటువంటి వర్షాకాలం నేపథ్యంలో ఏదైతే ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులకు ఎరువుల పంపిణీ, అలాగే రైతులకు సంబంధించినటువంటి పంట ప్రణాళిక ఇవన్నీ కూడా రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈరోజు మహబూబాబాద్ లో ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్లో 140 మంది సూపర్ స్పెషలిస్టులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని.
అదేవిధంగా ఇటు కొత్తగూడెం కూడా జిల్లా అయిన తర్వాత బ్రహ్మాండంగా కొత్తగూడెంలో కూడా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూర్చోవడమే కాకుండా అక్కడ కూడా మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్, ఇటు పక్కన ఖమ్మంలో అక్కడ కూడా ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీ ఉండేది కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. ఒక్క మాట మీకు చెప్తే అర్థమవుతుంది. తెలంగాణ రాకముందు మొత్తం తెలంగాణలో 60-65 ఏళ్లలో మొత్తం 65 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలు కేవలం 3 కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏర్పాటు చేసుకున్న మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈ రోజు ఎట్లా ఉందో మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది, అదే మాదిరిగా రైతులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే అయింటారు. అంతేనా? రైతు బిడ్డలేనా మీరంతా కూడా? రైతు బిడ్డలే 99% ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం 14వ స్థానం. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరి ధాన్యంలో భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతాను మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు? నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి దానికి పనికి వస్తుంది కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవతి అక్క ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు డైలాగ్? మర్చిపోయినప్పుడే. జూన్ 9 రానే వస్తున్నది అంటే 6 నెలలు గడిచిపోయింది. 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుల్ని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు ఏముంది? అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు? రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఎందుకు పెట్టినారు? శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఎందుకు పెట్టినారు? ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి
ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం. ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా, మేము మాట తప్పినా ఇచ్చిన 420 హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా వాళ్ళలో ఉంటుంది. మీకేం చెప్పినారు ఎన్నికలకు ముందు? ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు, రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి 15,000 వచ్చినాయి ఎవరికన్నా? ఆ 10,000 కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది, ఓట్లు వేసినప్పుడు ఇచ్చింది. అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా, రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచన చేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు, మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారెంటీలకు గాను 5 గ్యారెంటీలు అమలు చేసేసిన అంటున్నాడు. నాకైతే మరి మీ ఇల్లెందులో ఏమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్. ఇక ఆ ఫ్రీ బస్ ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీరే చూస్తున్నారు. మహిళలు అనుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, మగవాళ్ళు ఏమో టికెట్లు కొని తిట్టుకుంటా ఉన్నారు. ఎందుకు పెట్టిండయ్యా ఈ ఫ్రీ బస్ అని చెప్పి అటు లేడీస్ తిట్టుకుంటున్నారు, ఇటు మగవాళ్ళు కూడా తిట్టుకునే పరిస్థితి. ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే హరిప్రియ గారు చెప్తున్నారు, నిన్న కొనిజర్ల దగ్గర, మన ఖమ్మం జిల్లాలో కొనిజర్ల దగ్గర ఒక లేడీ ఫుడ్ బోర్డింగ్ చేస్తుంటే కింద పడి, బస్సు టైర్ కింద పడి చచ్చిపోయిందన్న అని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తా ఉంటే చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదన్నా అంటే, ఒక్క ఉప హామీ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉంటే ఒక్క హామీని, ఆ 13లో ఒక్క హామీ అమలు చేసి ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా. తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీ గండం పొంచి ఉందా? రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని గులాబీ పార్టీ ఆందోళన చెందుతోందా? పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు కమలానికి పడ్డాయా? ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీతో గండం పొంచి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తమకు ప్రత్యామ్నాయంగా ఎదగడం ఖాయమని గులాబీ పార్టీలో టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్లు బీజేపీ వైపునకు మళ్లినట్లుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్కు బీజేపీ టికెట్ ఇప్పించుకున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ను ఓడించింది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఈ తరహా పోరు సాగుతూ ఉండగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్, బీజేపీలు ఓటమి పాలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య జోరుగా సమరం సాగింది. ఇంతకుముందు బీఆర్ఎస్తో పోరాటం సాగించిన బీజేపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో పోరు సాగించింది. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటీ అని ఈ రెండు పార్టీల నేతలు ప్రచారం చేశారు. తమను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయనే టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో, బీఆర్ఎస్ ఏ విధంగా నిలదొక్కుంటుందో, ఎవరు ఎవరికి సన్నిహితులో, ఎవరు ఎవరికి విరోధులో అంతా భవితే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎన్నికల శంకారవం ప్రారంభించిన స్థానం అది. అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి సీతక్క సర్వశక్తులు దారపోసి గెలిపే లక్ష్యంగా కృషి చేసిన స్థానం ఇది. సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా భావిస్తున్న స్థానం కావడంతో ఈ స్థానంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తున్నారు. బీజేపీ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా, ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా అనే అంశంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ లోక్సభ స్థానంపై హస్తం పార్టీ ముందు నుండి సెంటిమెంట్గా భావించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క పార్టీ గెలుపు బాధ్యతను పూర్తిగా తన భుజస్కంధాలపై మోశారు. ఈ క్రమంలో పార్టీ గెలుపు కోసం స్థానిక నేతలతో పాటు పార్టీలో కొత్తగా చేరిన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని చెబుతూనే లోపల కాంగ్రెస్ నేతలు ఓటమి భయంతో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కేవలం కాంగ్రెస్ నుండి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాత్రమే విజయం సాధించారు. మిగతా 6 స్థానాల్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద నేతలు ఎవరూ లేకపోగా 4-5 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలతోనే నెట్టుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోనప్ప,
విఠల్ రెడ్డిలతో పాటు మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులతో పాటు పలువురు జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇలా చాలామంది నేతలు హస్తం గూటికి చేరగా పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలమైన నేతలతో అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ తయారైందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకెనన్నట్టు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా కొత్త పాత నేతలు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోయామని పలువురు నేతలు చర్చకు తెరలేపారు. 7 నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలను సమన్వయం చేయడంతో పాటు ఎన్నికల పార్టీ కార్యక్రమాల ఖర్చులు, కొత్త నేతల చేరికల నేపథ్యంలో ప్రచారంలో వారిని సమన్వయం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కరీంనగర్ జిల్లాకు చెందిన సత్తు మల్లేష్ అనే నేతకు పూర్తి బాధ్యతలను పార్టీ అప్పచెప్పింది. అయితే ఈ నేతకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండటంతో ఈ నేత పార్టీలో ఎవరిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించానేది ప్రస్తుత కాంగ్రెస్ క్యాడర్లో వినిపిస్తున్న టాక్. మంత్రి సీతక్క 7 నియోజకవర్గాల్లో ప్రచారాలతో పాటు నేతల సమన్వయం కోసం పాటుపడ్డప్పటికీ పార్టీకి సంబంధించి లావాదేవీల విషయంలోనే నేతల మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వినిపిస్తుంది. ఇక్కడి పోలింగ్ కంటే వారం రోజుల ముందే పోల్ మేనేజ్మెంట్ పై అంతా చేతులెత్తేయడంతో కొంత పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొందని చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చిన సత్తు మల్లేష్ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో 2 నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులు కార్యకర్తలకు, బూత్ ఏజెంట్లకు ఇవ్వకుండా 2 నేతలు కాజేశారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఎన్నికల నిర్వహణ తీరు తెలియని వ్యక్తికి, జిల్లాపై ఏమాత్రం పట్టులేని వ్యక్తికి బాధ్యతలు అప్పజెప్పడంతోనే హస్తం పార్టీ నేతల్లో ఐక్యత చెడిందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు రావాల్సి ఉంది. గెలుపుపై హస్తం పార్టీ నేతల్లో ధీమా వ్యక్తమవుతున్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ విఫలమైందనే సంకేతాలు నేతలకు స్పష్టంగా వెళ్లాయి. అయినా కాంగ్రెస్ నేతల్లో గెలుస్తామేమోననే ఆశ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో గెలుపు అంతర్మథనం కొనసాగుతుంది. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరుచున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయిన కవిత మార్చి 20 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇవాటితో కస్టడీ ముగిసింది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రపై ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న అంశంపై ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టు విచారణ చేయనుంది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయింది. ఈసారి మరి న్యాయస్థానం కవితకు రిమాండ్ పొడిగిస్తుందా లేదంటే బెయిల్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగినది, దీనిపైన అప్డేట్స్ ఏంటి?
సోనీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీలో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే ఈడీ సిబిఐ రెండు కూడా ఛార్జ్ షీట్లు ఏదైతే కేసు నమోదు చేసింది దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ని కూడా ఈడీ ఇప్పటికే 8,000 పైచిలకు పేజీల ఛార్జ్ షీట్ని కూడా రౌజ్ రెవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే నేటితో ఏదైతే ఈడీ అలాగే సిబిఐ నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది. వర్చువల్గా కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేక ఫిజికల్గా ఆమెని ప్రొడ్యూస్ చేస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ కావచ్చు అలాగే సిబిఐ కావచ్చు ఈ రెండు కూడా గతంలో ఉన్నటువంటి ఆరోపణలే పదే పదే ఆరోపిస్తోంది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి ఆరోపణలు కూడా ఆరోపించట్లేదు అన్న కోణంలోనే కవిత తరపు న్యాయవాదులు కూడా బెయిల్కి సంబంధించి చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్స్ అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకి సంబంధించి ఎక్స్టెండ్ చేస్తూనే పోతున్నారు కానీ బెయిల్కి సంబంధించి కవితకు గతంలో కూడా మధ్యంతర బెయిల్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా బెయిల్ శాంక్షన్ చేయలేదు. అలాగే తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో వేసుకున్నటువంటి ఇంటీరియం పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తిరస్కరించింది. ఓవరాల్గా ప్రతి చోట కూడా ఏదైతే లోయర్ కోర్టులో కావచ్చు ట్రయల్ కోర్టులో కావచ్చు అలాగే హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ఈ 3 చోట్ల కూడా కవితకు చుక్కెదురైంది. బెయిల్కి సంబంధించి కావచ్చు తనకి ఇప్పటి వరకు కూడా బెయిల్ అయితే రాలేదు. ఈ రోజు ఏదైతే కవిత బెయిల్కి సంబంధించి లేదా కస్టడీకి సంబంధించి పొడిగిస్తుందా లేకపోతే బెయిల్ని మంజూరు చేస్తుందా లేకపోతే తిహార్ జైలేనా లేకపోతే కస్టడీ ముగిసి తనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మరోవైపు మార్చి 15వ తారీఖున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ బృందం కవితని తన నివాసంలో అరెస్టు చేసింది. మార్చి 26వ తారీఖున తిహార్ జైలుకి తరలించడం జరిగింది. దాదాపు 2.5 నెలల కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా కవితకైతే బెయిల్ మంజూరు కాలేదు. కవిత బెయిల్కి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్గ్యుమెంట్స్లో కూడా ఏదైతే బలమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా తనకి మాత్రం ఇంతవరకు కూడా బెయిల్ అయితే శాంక్షన్ కాలేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే 8,000 ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా చదవడానికి రౌజ్ రెవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఇచ్చినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి 8 వారం రోజుల పాటు పొడిగించింది. వారం రోజుల కస్టడీ కూడా నేటితో ముగిసింది కాబట్టి ఈ రోజు కవితకు తిహార్ జైలు నుంచి విముక్త లేకపోతే మళ్ళీ తిహార్ జైలుకి తరలిస్తారనేది మాత్రం సర్వత్వ ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా మరోవైపు బాల్కా సుమన్ కావచ్చు అలాగే అరవింద్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తనని వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. ములాఖత్ సమయంలో అనేక మంది కూడా కేటీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి పలకరించడం జరిగింది. మరోవైపు తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు కూడా ముగిశాయి కాబట్టి కవితకు నేడు ఎలాంటి కోర్టులో ఎలాంటి ఊరట దక్కే అవకాశం ఉంటుంది. మరోవైపు ఢిల్లీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఇంతవరకు కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇప్పటి వరకు కూడా బెయిల్ శాంక్షన్ కాలేదు కాబట్టి ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి కవితకు బెయిల్ వస్తుందా మంజూరు అవుతుందా లేకపోతే తిహార్ జైలుకే ఎక్స్టెండ్ చేస్తారా అనేది మాత్రం మరోవైపు సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అల్లకల్లోలంగా మారింది. దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్న మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా మావోయిస్టులను తద్దుముట్టించే ప్రణాళికలు అమలు చేసినట్లు కనిపిస్తోంది. అసలు మధ్య భారతంలో ఏం జరుగుతోంది? గిరిజన ఆదివాసీలకు నెలవైన ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో బూటకపు ఎన్కౌంటర్లు ఎన్ని? మరణించిన వారంతా మావోయిస్టులేనా? ఆ ముసుగులో గిరిజన ఆదివాసీ హవనం జరుగుతోందా? అక్కడ మోహరించిన కేంద్ర సాయుధ బలగాలన్నీ? అన్ని శేష ప్రశ్నలే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో చిదంబరం హోంమంత్రిగా ఉండగా ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటూ మావోయిస్టులపై యుద్ధం ప్రకటించారు. ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ ప్రహార్ పేరు ఏదైనా టార్గెట్ మావోయిస్టులే. ఈ ఆపరేషన్లలో మరణించిన మావోయిస్టులు ఎందరో, ఆ పేరుతో హతమైన గిరిజన ఆదివాసీలు ఎందరో లెక్కే లేదు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ 10 ఏళ్లలో నక్సలైట్ల నిర్మూలన పేరుతో దారుణ మారణకాండ నిర్విరామంగా సాగుతూ ఉంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని, లేని పక్షంలో వారిని తుడిచిపెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 24న హెచ్చరించారు. వచ్చే 25 ఏళ్లలో ప్రభుత్వ ఎజెండా పేరుతో పరోక్షంగా నక్సలైట్లను సమూలంగా మట్టుపెడతామని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి? గిరిజనుల మాటల్లోనే విందాం. मैं बस्तर सुकमा जिला में रहने वाला और हमारा संगठन मूलवासी बचाओ मंच नहीं सुना। मैं 4-5 दिन पहले तो क्या बोलते ड्रोन से एक लॉन्चर ये बड़े बड़े युद्धों में चलता ऐसी टाइप का गाड़ियों से ड्रोन हमला किया जा रहे हैं और रॉकेट द्वारा फेंका जा रहा है। और गांव में पब्लिक क्या बोलते जंगल, हमारा जीवन जंगल में चाहे सब्जी के लिए चाहे लकड़ी पत्ता जो भी वगैरह हमको जंगल में ही ढूंढ के ला के बना के खाते। तो जंगल जाते तो इंसान जंगल नहीं मतलब पहले जैसा अभी कैंप आया तो अभी नहीं जा मतलब नहीं रह पा रहे। గత 4 నెలల్లోనే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్లో 90 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని, ఏప్రిల్ 16న బస్తర్ ప్రాంతంలో భాగమైన కాంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇదే సమయంలో 123 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని, 250 మందికి పైగా లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. మోదీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్లో మావోయిస్టుల బెడద సమూలంగా తొలగించామని చెప్పుకొచ్చారు అమిత్ షా. कल छत्तीसगढ़ में सुरक्षा बलों को बड़ी सफलता प्राप्त हुई है। मोदी जी जब से प्रधानमंत्री बने तब से नक्सलवाद और आतंकवाद के खिलाफ एक सातत्यपूर्ण अभियान भारतीय जनता पार्टी की सरकार ने चलाया है और छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार बनने के बाद वो अभियान में और गति आई। 2014 से ही हमने कैंप लगाना शुरू किया था। 19 के बाद कम से कम 250 कैंप लगे और सुरक्षा वैक्यूम को खत्म किया है। अब छत्तीसगढ़ पुलिस का भी सहयोग जितना इच्छनीय है उससे ज्यादा ही मिल रहा है। इसका परिणाम है कि सरकार बनने के बाद छत्तीसगढ़ में लगभग 3 महीने के समय में 80 से ज्यादा नक्सली ढेर हुए हैं, 125 से ज्यादा अरेस्ट किए गए हैं और 150 से ज्यादा नक्सलियों ने सरेंडर किया है। मुझे पूरा विश्वास है कि कॉम्बिनेशन आगे भी चालू रहेगा और बहुत कम समय के अंदर मोदी जी के नेतृत्व में हम देश से नक्सलवाद को उखाड़ फेंकेंगे। మావోయిస్టుల వాదన మరోలా ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్కౌంటర్లతో దండకారణ్యంలో మారణ హోమం జరుగుతోందని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ తెలిపారు. 5 నెలల్లో 27 ఎన్కౌంటర్లు, 18 ఫేక్ ఎన్కౌంటర్లు జరిగాయని, 107 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారని, మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారని ఆయన తెలిపారు. మావోయిస్టుల ఎన్కౌంటర్ పేరుతో సామాన్య గిరిజన ఆదివాసీలు బలైపోతున్నారు. ఛత్తీస్గఢ్లో పోలీసు రాజ్యం నడుస్తోంది. వారి మాటే శాసనం, చేసిందే చట్టం. పోలీసులకు వ్యతిరేకంగా 2021 నుంచి గిరిజనుల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికీ 42 చోట్ల గిరిజన ఆదివాసుల ఆందోళనలు సాగుతున్నాయి. దండకారణ్య, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో దాదాపు 10 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించి శత్రుదేశంపై జరిపే దాడుల మాదిరి గిరిజన ఆదివాసీ తండాలపై దారుణ మారణకాండ సాగిస్తున్నారని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి కిలోమీటర్కు 1 చొప్పున పోలీస్ క్యాంప్, ప్రతి క్యాంపులోనూ వందలాది మంది సాయుధ పోలీసులు. ఏ గిరిజనుడు తన తండా నుంచి బయటకు వచ్చినా మావోయిస్ట్ అన్న అనుమానమే. ఆధార్ కార్డు చూపాలి, తాను సామాన్య గిరిజనుని అని రుజువు చేసుకోవాలి, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వాలి. ఎదురు తిరిగితే ఎన్కౌంటరే. మావోయిస్ట్ అనే ముద్రే. ఆపరేషన్ కగార్ కింద మొదట్లో డ్రోన్ల ద్వారా బాంబుల వర్షం కురిసేది. గిరిజన తండాల్లో డ్రోన్ కనిపించిందంటే కంగారే. హడావుడిగా గిరిజనులు కనపడిన చెట్టు కిందో పొదల్లోకో పరుగులు. అప్పటికీ బలైన గిరిజనులెందరో. వారందరినీ మావోయిస్టుల లెక్కలో వేసేస్తారు పోలీసులు. కొందరు ఏ లెక్కలోనూ ఉండరు, కనీసం మిస్సింగ్ జాబితాలోనూ కనిపించరు. డ్రోన్ల జాడ పసికట్టి జనం తప్పించుకోవడంతో సాయుధ పోలీస్ క్యాంపుల నుంచి లాంచర్లతో గ్రనేడ్ల ప్రయోగం ద్వారా నక్సలైట్ల పేరుతో మట్టుపెట్టే కార్యక్రమం చేపట్టారు. దెబ్బకు నామరూపాలు లేకుండా పోయే తండాలెన్నో మధ్య భారతంలోనూ దండకారణ్యంలోనూ
సహజమైన ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు అభివృద్ధి పేరుతో రోడ్ల నిర్మాణం చేపడుతోంది సర్కార్. ఆ పేరుతో యథేచ్ఛగా చెట్ల నరికివేత సాగిస్తున్నారు. ఫలితంగా గిరిజన ఆదివాసీల ప్రకృతి సహజమైన ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో విధ్వంసకాండ సాగుతోందని గిరిజనులు వాపోతున్నారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను అంతం చేసేందుకు కుట్ర సాగుతోందని వారు వాపోతున్నారు. छत्तीसगढ़ में भाजपा सरकार आने के बाद लगातार इधर जैसा न्यूज में आता है उधर तो वैसा नहीं, पूरा निर्दोषी रहते हैं. फिर भी इधर जो आदिवासी नक्सली का मूवमेंट, नक्सली का घटना इस तरह आता है वो पूरा निर्दोषी है, ऐसा नहीं है. तो आजकल के जमाने में पूरा बस्तारी काली होने का निर्देशित ये अमित शाह ने बैट वगैरह कुछ देते रहते, ये गलत है. गांव अभी एक जब पुलिस आ जाती है तो गांव वाले पूरा भग जाते हैं, क्योंकि गांव के लोग घर में रहने से मार दे रहे, सीधा शूट कर दे रहे, यहाँ जेल लेके जा रहे. इसलिए गांव वाले पूरा रात हो चाहे दिन हो एक जंगल में जो जानवर रहते उसके साथ अभी जीने का जी रहे हैं, मतलब जंगल में ही यापन कर रहे हैं. अब आदिवासियों को देखने से और ज्यादा दुख लगता है कि ये आदिवासी की नक्सली क्या है, मतलब चारों तरफ हम पता नहीं बस्तर में रहेंगे नहीं रहेंगे. अब लगभग तो अब अमित शाह की कुछ बताए 10,000 आदिवासियों को मारेंगे, इस तरह का बात तो आते रहता है न्यूज में, कोई बोलते रहते हैं. మావోయిస్టుల పేరుతో ఈ విధ్వంసకాండకు తక్షణం చెక్ పెట్టాలి. నిజాయితీతో చర్చలు జరిపి నక్సలైట్ల అసలైన డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి జరగాలి. దండకారణ్యంలోనూ ఛత్తీస్గఢ్లోనూ గిరిజన ఆదివాసీలు కోరుతున్నది ఇదే. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.